హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు నూతన పీఆర్సీలో ఐఆర్ మరియు డీఆర్ మెర్జ్ ముఖ్య అంశాల గురించి వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. సో ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల జీవితాల్లో వేతన సవరణ కమిషన్ పీఆర్సీ అనేది ఒక అత్యంత కీలకమైన ఘట్టం. సాధారణంగా ప్రతి 5 సంవత్సరాలకోసారి ప్రభుత్వం ఉద్యోగుల జీతభత్యాలను సమీక్షించి పెరిగిన ధరలకు అనుగుణంగా కొత్త పే స్కేల్స్‌ను రూపొందిస్తుంది. ఈ ప్రక్రియలో ఫిట్‌మెంట్ అనేది ఒక మాయా సంఖ్య వంటిది. ఈ ఫిట్‌మెంట్ శాతం ఎంత ఎక్కువగా ఉంటే ఉద్యోగుల బేసిక్ పే అంత ఎక్కువగా పెరుగుతుంది. ఉద్యోగ సంఘాల నాయకులు ప్రభుత్వంతో జరిపే చర్చల్లో ఈ యొక్క ఫిట్‌మెంట్ శాతం కోసమే ప్రధానంగా పోరాడుతూ ఉంటారు. ఎందుకంటే ఇది కేవలం సర్వీస్‌లో ఉన్న వారికే కాకుండా రిటైర్ అయిన పెన్షనర్లకు కూడా నేరుగా లబ్ధి చేకూరుస్తుంది. అయితే ఈ ఫిట్‌మెంట్ వ్యవస్థ అనేది మనకు మొదటి నుంచి లేదు. 1986 సంవత్సరానికి ముందు వరకు కూడా అసలు ఫిట్‌మెంట్ అనే పదమే వినిపించేది కాదు. అప్పట్లో కేవలం కరువు భత్యాన్ని డీఏ బేసిక్ పేలో విలీనం చేయడం ద్వారా మాత్రమే జీతాలను సవరించేవారు. పాతకాలపు నిబంధనను ఒకసారి పరిశీలిస్తే 1978 నాటి పీఆర్సీలో ఆటోమేటిక్ అడ్వాన్స్‌మెంట్ స్కేల్ ఏఐఎస్ విధానం అమల్లో ఉండేది. మరి దీని ప్రకారం ఒక ఉద్యోగి ఒక గ్రేడ్‌లో 10 ఏళ్ళు, 15 ఏళ్ళు మరియు 22 ఏళ్ల సర్వీస్‌ని పూర్తి చేసినప్పుడు అదనపు ఇంక్రిమెంట్ ఇచ్చేవారు. సో, నేడు మనం చూస్తున్నాం 6 సంవత్సరాలు, 12, 18, 24 ఏళ్ల సైకిల్ అప్పట్లో లేదు. అలాగే మహిళా ఉద్యోగులకు ప్రసూతి సెలవులు కేవలం 90 రోజులు అంటే 3 నెలలు మాత్రమే గతంలో ఉండేవి. ఈ ఈ పరిస్థితుల్లో 1986 సంవత్సరంలో ఒక పెను మార్పొచ్చింది. అప్పటి ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు గారు ఎన్టీఆర్ గారు, సీనియర్ ఎన్టీఆర్, స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు మొట్టమొదటిసారిగా 10% ఫిట్‌మెంట్ విధానాన్నయితే ప్రవేశపెట్టారు. ఆయన హయాంలో రూపొందించినటువంటి ఈ యొక్క పే స్కేల్స్‌లో మరో గొప్ప విషయం ఏమిటంటే ఎటువంటి నోషనల్ పీరియడ్ లేదు. అంటే పీఆర్సీ అమలు చేయాలని నిర్ణయించిన రోజు నుంచే నగదు రూపంలో ప్రయోజనం అనేది కలిగించేది. దీనివల్ల ఉద్యోగులు ఏ ఒక్క రూపాయి కూడా నష్టపోలేదు. అలాగే ప్రమోషన్ పొందిన వారికి ఎఫ్ఆర్ 22బి ప్రకారంగా 2 అదనపు ఇంక్రిమెంట్లు ఇచ్చే పద్ధతిని తీసుకొచ్చారు. మరి సంపాదిత సెలవుల పరిమితిని 180 రోజుల నుండి 240 రోజులకు పెంచింది కూడా ఆయనే. అయితే అదే సమయంలో రిటైర్మెంట్ వయసును 58 ఏళ్ల నుంచి 55 ఏళ్లకు తగ్గించడంతో పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమయ్యాయి. మరి దీంతో ప్రభుత్వం మళ్ళీ దానిని 58 ఏళ్లకు మార్చాల్సి వచ్చింది. ఆ తర్వాత 1992లో కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారి నాయకత్వంలో పీఆర్సీ వచ్చింది. అప్పుడు కూడా 10% ఫిట్‌మెంట్ ఇచ్చారు. కానీ ఇక్కడ 9 నెలల నోషనల్ పీరియడ్‌ను విధించారు. అంటే ఆ 9 నెలల కాలానికి పెరిగినటువంటి జీతం కేవలం లెక్కల్లోనే ఉంటుంది. కానీ చేతికి నగదు రాదు. సో, ఈ కాలంలోనే ఏఏఎస్ ఆటోమేటిక్ అడ్వాన్స్‌మెంట్ స్కీమ్‌ని 8 సంవత్సరాలు, 16, 24 సంవత్సరాలుగా మార్చారు. ఇక 1998వ సంవత్సరంలో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పీఆర్సీ చరిత్రలోనే ఒక మైలురాయిగా నిలిచింది. ఆయన ఏకంగా 25% ఫిట్‌మెంట్ ప్రకటించారు. అప్పటికి కూడా 9 నెలల నోషనల్ పీరియడ్ ఉన్నప్పటికీ పెన్షనర్ల కోసం 2%, 3%, 6% వెయిటేజ్ అనేది ఇచ్చి వారిని ఆదుకున్నారు. మహిళా ఉద్యోగుల ప్రసూతి సెలవులను 90 రోజుల నుంచి 120 రోజులకు అంటే 4 నెలలకు పెంచారు. పీఆర్సీ ఉద్యోగుల ఆర్థిక స్థితిగతులను గణనీయంగా మెరుగుపరిచింది. 2003 సంవత్సరంలో దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో పీఆర్సీ అమల్లోకొచ్చింది. అప్పట్లో 16% ఫిట్‌మెంట్ ఇచ్చారు. కానీ దీనికి ఏకంగా 21 నెలల నోషనల్ పీరియడ్ అనేది విధించారు. అంటే దాదాపు 2 సంవత్సరాల పాటుగా ఉద్యోగులు పెరిగిన జీతాన్ని నగదు రూపంలో అందుకోలేకపోయారు. అయితే ఆయన చేసిన ఇతర సంస్కరణలు ఉద్యోగులకు మేలు చేశాయి. సంపాదిత సెలవులు యాన్యువల్ లీవ్ నిల్వను 240 రోజుల నుండి 300 రోజులకు పెంచారు. అలాగే తండ్రి అయిన వారికి 15 రోజుల పితృత్వ సెలవులు పెటర్నిటీ లీవ్స్ మంజూరు చేశారు. అత్యంత కీలకమైన విషయం ఏమిటంటే ఇదే కాలంలో రాష్ట్రంలో పాత పెన్షన్ విధానాన్ని రద్దు చేసి కొత్త పెన్షన్ విధానం ఎన్‌పీఎస్ సిపిఎస్ అమల్లోకి తెచ్చారు. దీనిపై నేటికి పెద్ద ఎత్తున చర్చ జరుగుతూనే ఉంది. ఇవొద్దు మాకు ఓపీఎస్ ప్రకటించండి అని చెప్పేసి. ఆ తర్వాత 2008లో కె. రోసయ్య గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అప్పటి వరకు ఉన్నటువంటి
రికార్డులను చెరిపివేస్తూ 39% ఫిట్‌మెంట్‌ను ప్రకటించారు. మరి ఇది ఉద్యోగులకు ఒక పెద్ద పండుగ లాంటి వార్త. అప్పుడు 19 నెలల నోషనల్ పీరియడ్ ఉన్నప్పటికీ ఫిట్‌మెంట్ శాతం ఎక్కువగా ఉండటంతో ఉద్యోగులు సంతృప్తి చెందారు. ఇదే సమయంలో ఏఏఎస్‌ని ప్రస్తుతం మనం వాడుతున్నటువంటి 6 సంవత్సరాలు, 12 సంవత్సరాలు, 18, 24 ఏళ్ళు స్కేల్‌గా అయితే మార్చారు. హెచ్ఆర్‌ఏ స్లాబ్‌లను 12%, 14.5%, 20%గా అయితే నిర్ణయించారు. ఇక ప్రసూతి సెలవులను 120 రోజుల నుండి 180 రోజులు అంటే 6 నెలలకు పెంచారు. వృద్ధ పెన్షనర్లను దృష్టిలో ఉంచుకొని 80 ఏళ్లు దాటిన వారికి అదనపు క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ ఇచ్చే విధానాన్ని కూడా తెచ్చారు. ఇక 2013లో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా వచ్చినప్పుడు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 43% ఫిట్‌మెంట్ ఇచ్చి రికార్డు సృష్టించారు. కేవలం 11 నెలల నోషనల్ పీరియడ్ ఇచ్చి మిగతా బకాయిలను 3 విడతల్లో పీఆర్సీ అరియర్స్ రూపంలో నగదుగా చెల్లించారు. రిటైర్మెంట్ వయసును 58-60 ఏళ్లకు పెంచారు. చైల్డ్ కేర్ లీవ్స్ మరియు సీసీఎస్ ఉద్యోగులకు సిపిఎస్ ఉద్యోగులకు ఫ్యామిలీ పెన్షన్, గ్రాట్యుటీ సౌకర్యాన్ని కూడా కల్పించి వారి భవిష్యత్తుకు భరోసా ఇచ్చారు. చివరగా 2018లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో వచ్చినటువంటి పీఆర్సీ గురించి చెప్పుకోవాలి. అప్పటికే ఉద్యోగులు 27% మధ్యంతర వృత్తి ఐఆర్ పొందుతున్నారు. కానీ ప్రభుత్వం ఫిట్‌మెంట్‌ను కేవలం 23%కే పరిమితం చేసింది. అంటే ఐఆర్ కంటే ఫిట్‌మెంట్ తక్కువగా ఉండటంతో దీనిని రివర్స్ పీఆర్సీ అని కొందరు విమర్శించారు. ఇందులో 21 నెలల నోషనల్ పీరియడ్ ఉంది. అయితే రిటైర్మెంట్ వయసును 60-62 ఏళ్లకు పెంచడం, చైల్డ్ కేర్ లీవ్‌లను 180 రోజులకు పెంచడం వంటి సానుకూల నిర్ణయాలు తీసుకున్నారు. కానీ హెచ్ఆర్ఏ శాతాలను తగ్గించి ఉద్యోగులకు కొంత నష్టాన్నయితే కలిగించడం జరిగింది. కొత్తగా 30 ఏళ్ల సర్వీస్‌ను పూర్తి చేసిన వారికి అదనపు ఇంక్రిమెంట్ ఇచ్చే ఏఏఎస్ స్కేల్‌ను ప్రవేశపెట్టారు. ప్రస్తుతం 2024 తర్వాత మళ్ళీ కొత్త పీఆర్సీ కోసం ఉద్యోగులు ఆశగా ఎదురుచూస్తూ ఉన్నారు. గత చరిత్రను బట్టి చూస్తే ఫిట్‌మెంట్ శాతం మరియు నోషనల్ పీరియడ్ అనేవి ఉద్యోగికి ఉద్యోగి జీతం నిర్ణయించడంలో కీలకం. అందుకే రాబోయే పీఆర్సీలో కూడా ఉద్యోగ సంఘాలు గట్టిగా పోరాడి మెరుగైనటువంటి ఫిట్‌మెంట్‌ను సాధించాలి అని, తద్వారా తమ ఆర్థిక భవిష్యత్తు అనేది మెరుగుపడాలని చెప్పేసి ఉద్యోగులైతే కోరుకుంటూ ఉన్నారు. సో ఫ్రెండ్స్, చూసారు కదా ఫ్రెండ్స్ ఇప్పటివరకు. సో వివిధ ముఖ్యమంత్రులు మన ఏపీ రాష్ట్రంలో పీఆర్సీ ద్వారా ఈ విధంగా ఒక్కొక్క పీఆర్సీ ద్వారా ఉద్యోగులకు సంబంధించి పెన్షన్‌లకు సంబంధించి బెనిఫిట్స్ అనేవి పెంచుకుంటూ ఈ విధంగా అయితే రావటం జరిగింది. ఇంకా పెరగాల్సి ఉందన్నమాట. ఏంటంటే చైల్డ్ కేర్ లీవ్స్‌ను ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా 2 సంవత్సరాలకు పెంచాలి. అదేవిధంగా కమ్యుటేషన్ కమ్యుటేషన్ కూడా 11 సంవత్సరాలు లేదా 12 సంవత్సరాలకు తగ్గించాలి. ఈ విధంగా అయితే చాలా డిమాండ్స్ ఉన్నాయన్నమాట. మరి ఇవన్నీ కూడా 12 పీఆర్సీతో కలిసి వస్తాయి అని చెప్పేసి ఆశిద్దాము. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.